కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా దేదీప్యమానంగా కొనసాగుతున్న వినాయక చవితి నవరాత్రుల మహోత్సవ వేడుకలు. మంగళగిరి మెయిన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు నిర్వహించిన మంత్రి నారా లోకేష్. రానున్న రోజుల్లో సాలూరులో శ్యామలాంబ తల్లి పండుగ ఘనంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్న మంత్రి గుమ్మడి. వచ్చే సంవత్సరం మేలో లేదా ఏప్రిల్లో ఖచ్చితంగా పండుగ నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేసిన సంఘారాన్ని. వ్యవసాయ రంగంలో డ్రోన్ వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు. డ్రోన్ ద్వారా వరి పంటలో యూరియా, డిఏపీ, ఇతర క్రిమి సంహారక మందులు వేసే విధానాన్ని తిలకించిన రమణమూర్తి. అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డైట్లో ఘనంగా ఇంజనీరింగ్ దినోత్సవ వేడుకలు. విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్టీఎల్ అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ మరియు డైరెక్టర్ డాక్టర్. వినాయక చవితి నవరాత్రులు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి మెయిన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు చేశారు. ఈ మండపంలోని వినాయక విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గణేశుడిని 2.3 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కరెన్సీ గణేష్ మండపాన్ని సందర్శించారు మంత్రి నారా లోకేష్. గణలక్ష్మి గణనాథుడి తొలి హారతి ఇచ్చారు. ఈ గణేష్ విగ్రహాన్ని మంగళగిరికి చెందిన ఆర్వీఎస్ సంఘాలు ఏర్పాటు చేశాయి. సాలూరు శ్యామలాంబ తల్లి పండుగ గురించి మొదటిసారిగా సాలూరు యువరాజా ఇంటి దగ్గర సాలూరు పట్టణ నాయకులతో సమావేశంలో మాట్లాడారు. గిరిజన మరియు స్త్రీ సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి. అన్ని విధాలుగా నేను పండుగకి సహకారం అందిస్తానని, ఇక గత కొన్ని సంవత్సరాలుగా వాయిదా పడినటువంటి శ్యామలాంబ పండుగను వచ్చే సంవత్సరం మేలో లేదా ఏప్రిల్లో ఖచ్చితంగా శ్యామలాంబ తల్లి పండుగ చేసి తీరుతామన్నారు. దీనికి ముందు నుండే సాలూరు ప్రజలు సహకరించాలని, అంతా ఆచార సాంప్రదాయ ప్రకారమే జరుగుతుందని, దీనికి ఎవరూ మినహాయింపు కారు అని పట్టణ నాయకులు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ పెద్దలు మరియు నాయకులు పాల్గొన్నారు. తీసుకురావాలి, ఒక 40 రోజులు 50 రోజులు ఉంచాలి. ఉంచిన తర్వాత పెద్దమ్మని తీసుకురావాలి. పెద్దమ్మకి మళ్ళీ ఇందాక పెద్దలు చెప్పారు 90 రోజులు అన్నారు. 90 రోజులు ఉంచాలి. అంటే ఇవన్నీ కలిపితే మనకు దాదాపు ఒక 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది కాబట్టి అందరూ పండుగ చూసుకున్నారు. కాబట్టి చిన్నమ్మని మన నవంబర్లోనో డిసెంబర్లోనో తీసుకొచ్చేసినట్టయితే, ముఖ్యంగా నవంబర్లో తీసుకొస్తే, అంటే ఈ పండగ అనగానే అందరూ నాకు ఫోన్లు, అదే కొత్తమ్మ చిన్నమ్మ, ఓకే, కొత్తమ్మని మనం నవంబర్లో ఇలా తీసుకొచ్చినట్టయితే, ఎందుకంటే ఈ పండగ అనగానే నాకు చాలా దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. మా పిల్లలకు పరీక్షలు అయ్యాక పెట్టండి అంటే, మీరు గెలిచిన వెంటనే చేస్తానన్నారట. పిల్లలకు అంటే లేదు, అలాగే చేస్తామని చెప్పడం జరిగింది. అందుకనే ఏప్రిల్ ఎండింగ్ లోనో మే ఫస్ట్ వీక్ లోనో పెద్దలందరూ అనుకున్నట్టే అంటే ఏది ఆనవాయితీ అయితే ఆ ఆనవాయితీని ఎవరి కోసం కూడా మార్చొద్దు అనేది నేను చెప్తున్నాను. ఏది ఆనవాయితీ అయితే ఆ ఆనవాయితీని, ఏ వీధికి వెళ్ళాలంటే ఆ వీధికి వెళ్ళడం, ఏ పెద్దలు ఆ పని చేయాలంటే ఆ పెద్దలు ఆ పని చేయడం, ఆనవాయితీని దయచేసి ఏది మార్చకండి. ఎందుకంటే ఇందాక పెద్దలు కొంతమంది బాధపడ్డారు. కరెక్టే, ఎందుకంటే ఆనవాయితీ తప్పిన తర్వాత ఏవో అపశృతులు జరగటం, కరెంటు పోయింది, అది మాత్రం అందరూ బాధపడ్డాం. లాస్ట్ టైం కరెంట్ పోయిన తర్వాత నేనైతే వెంటనే పిల్లల్ని మా ఫ్యామిలీ అంతా తీసుకొని మహానాడికి వెళ్ళిపోయాను. ఎందుకంటే అమ్మవారిని దండం పెట్టుకొని పరిగెత్తాం. ఎందుకంటే ఎక్కడ ఎవరికి కరెంట్ లేదు, నీళ్లు లేవు, అయిపోయింది. ఈసారి అలా కాకుండా, ఎందుకంటే మీ అందరి దయ వల్ల మనం ఇక్కడ ఒక అధికారంలో ఉన్నాం. ఖచ్చితంగా నేను అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం, మాట్లాడుకోవడం, ఆ 3 శాఖలతో సమన్వయం చేసుకుంటే నా బాధ్యత వదిలేయండి. కరెంట్ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు ఇవ్వాలి, వాటర్ ఎలాగ ఇవ్వాలి, శానిటేషన్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మాట్లాడి మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్దాము. అలాగే అమ్మవారి పండగకి కావలసినటువంటి అన్ని వనరులు మనందరం సమకూర్చుకుందాం, చూసుకొని జాగ్రత్తగా చేద్దాం. అలాగే ఇంత కొంతమంది పెద్దలు మాకు కొంత ఆర్థిక సహాయం కావాలి అని అడుగుతున్నారు. అంటే అది అమ్మవారి పండగ కాబట్టి మీ శక్తి కొలది మీరు చెయ్యండి. మీ శక్తి దాటిపోతే ఖచ్చితంగా కమిటీ ఇస్తుంది, దానిలో తేడా లేదు. ఎందుకంటే ఇంత కష్టపడి మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఇందా పెద్దలు కొంతమంది చెప్పారు 1.5 అవుతుంది. 1.5 ఖర్చు పెట్టినప్పుడు 5,000 10,000 ఇవ్వడానికి ఏముంటుంది చెప్పండి. అందరం కలిపి చేసుకుందాం. కాబట్టి ఎవరికైనా ఏదైనా కష్టం అనిపిస్తే, ఎందుకంటే కొన్ని వీధులు కొన్ని చెయ్యాలి, అవి ఆచారం కాబట్టి వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి.
మిగిలిన చేద్దాం. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ఎందుకంటే మనం మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టుకొని ముహూర్తం పెడతారు రాజుగారు. ఎందుకంటే అందరూ మన ఆధ్వర్యం అంటాం కాదు, రాజుగారి ఆధ్వర్యంలోనే ఈ పండుగ జరుగుతుంది, ఆయన ఆధ్వర్యంలోనే జరగాలి. ఆయన జన్మలే ముఖ్యం. మనం అందరం ఏంటంటే ప్రేక్షక పాత్రే. మన అందరం కూడా ఓకే, ఎక్కడ మీటింగ్ పెట్టినా మాకు సమ్మతమే. నన్ను ఏ రకంగా ఎలా చేయమన్నా నేను చేయడానికి అన్ని విధాలుగా, అధికార పరంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఏ విధంగా నేను చేయడానికి రెడీగా ఉన్నానని, అలాగే ఏ అల్లర్లు లేకుండా, దయచేసి ఏ అల్లర్లు లేకుండా మొత్తం అందరినీ కూడా కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. లాస్ట్ టైం కూడా మనం తిట్టుకుంటూ వెళ్ళిపోయారు, మీ పండగకి మళ్ళీ మమ్మల్ని పిలవకండి అని. మా చుట్టాలం అయితే అదే అన్నారు, మళ్ళీ మీ పండగకి పిలవకండి. ఎందుకంటే అందుకోసం అలాంటి కొత్త పండగ చేసుకున్నాం. కానీ మనం ఏంటంటే కొన్ని పద్ధతులు మనం కొన్ని మార్చుకోలేకపోతున్నాం. కాబట్టి నేను అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య అందరూ విన్నారు, మళ్ళీ ఎందుకంటే ఒకసారి నేను చెప్తాను. ఎందుకంటే ఇది చాలా వరకు రాంగ్ గా తీసుకెళ్లి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెట్టారు. నేనేంటంటే గణపతి నవరాత్రులు 9 రోజులు చేసి అనిపేస్తే బాగుంటది అని ఒకటి రిక్వెస్ట్ చేశాను అందరికి. 9 రోజులు చేసి చెయ్యండి. అలాగైతే మనం వెంటనే అమ్మవారి పండుగ చేసుకోవడానికి మన అందరికీ బాగుంటది. పిల్లలందరూ ఆ విధంగా చేస్తే బాగుంటది అందరూ రిక్వెస్ట్ చేశాను. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కానీ పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఇబ్బంది పడతాం. అది మీరు ఇప్పుడు కానీ, అది గణపతి నవరాత్రుల్లోని రేపు పండగ కానీ దయచేసి కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం అది మాట పడిపోతాం. దయచేసి చూసుకోండి ఏ వీధి వాళ్ళు ఆ వీధి వాళ్ళని. ఎందుకంటే మనం పండుగ ఎప్పుడు చేసేటప్పుడు కూడా క్రమశిక్షణ ఉండాలి. ప్రతి సంవత్సరం పైడితల్లమ్మ పండుగ చేస్తున్నారు. అక్కడ ఎంత పెద్ద ఉత్సవం జరుగుతుంది. అక్కడ కేవలం అమ్మవారు గుడి నుంచి రాజుగారి కోట వరకే వస్తుంది కాబట్టి అక్కడ వరకు అందరూ చూడడానికి వస్తున్నారు, అవుతుంది. అలాగే ఇప్పుడు మా ఊర్లో చేస్తున్నాం, ఘటాలు తిరుగుతాయి. మనం ఏం చేస్తామంటే ఘటాలు తిరిగినప్పుడు అంతా వదిలేస్తారు. కరెక్ట్ పండగ నాడే మా ఇంటికి రావాలి అంటారు. ప్రతి ఒక్కరూ అది ఒకటి చేస్తుంటారు. దయచేసి ఏ రోజైతే 6 నెలలు అలాగే 4 నెలలు 5 నెలల్లో ఘటాలు తిరిగేటప్పుడు అప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు. కానీ పండగ నాడే అందరూ మా ఇంటికే రావాలి అంటే కొద్దిగా కష్టం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంతకు పూర్వం మొదటి నుంచి ఆనవాయితీగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దలు రాజుగారు కానీ బలిదేవి గారు కానీ ఈశ్వరరావు గారు కానీ గంట వెంకటరాజు గారు వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళకి తెలుసు బాగా మొదటి నుంచి ఈ పండుగలో బాగా చూశారు, మొదటి నుంచి ఆరితేపారు. మిగిలిన మనం అందరం అనుకోండి ఒకసారి 2 సార్లు 3 సార్లు పండుగ చూసి ఉండొచ్చు. కానీ పండగ దాని తాలూకా విధి విధానాలు ఏదైతే మొదటి నుంచి మనకు ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటిని కట్టుదిట్టంగా పాటిద్దాం. ఈ రోజు సంధ్యారాణి మంత్రి కాబట్టి ఆ వీధిలో కోసం అమ్మవారిని తీసుకొద్దాం అనడానికి లేదు. ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా మన గొప్ప కాదు, అక్కడ మన ఆవిడుంటేనే మనం. కాబట్టి ప్రజలందరూ ఒకటే అమ్మవారి పండగ. కాబట్టి మనం ఏ వీధిలోకి ఎలా వెళ్ళాలి, ఏ వీధి వాళ్ళు ఏం తేవాలి, ఏ వీధి వాళ్ళు ఏం చేయాలి అన్నది మళ్ళీ ఇంకొకసారి కూర్చొని మాట్లాడుకొని, ఎందుకంటే ఇంతమందిలో కొన్ని మాట్లాడలేరు కాబట్టి ముఖ్యమైన వాళ్ళు కొంతమంది కూర్చొని పెద్దలు ఆ కమిటీ వేసుకొని, ఎందుకంటే ఇందాక పెద్దలందరూ కూడా బాగా చెప్పారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇంతకు ముందు స్థలాలు ఉండేవి కరెక్టే, ఇప్పుడు అందరూ ఇల్లులు కట్టేశారు. ఆ స్థలాలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి, వీధులు కూడా కొంచెం కంజెస్టెడ్ అయ్యాయి. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఏది ఏం జరిగినా మనం వచ్చే సంవత్సరం అమ్మవారి పండుగ అందరం చక్కగా చేస్తున్నాము, చెయ్యాలి. ఎందుకంటే అమ్మవారి కృప మన సాలూరు మీద ఉండాలి. గత 5 సంవత్సరాల క్రితం చేయాల్సింది కరోనా 3 ఏళ్ళు, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల మనం మానేసిన. ఈసారి మనం అంగరంగ వైభవంగా అందరి సహకారంతో కన్నుల పండుగ చేసుకోవాలని, దానికి కావలసినటువంటి ఎటువంటి సహాయ సహకారాలైనా నేను అందిస్తానని మరొకసారి మీ అందరికీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు డ్రోన్ వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం మబగామ గ్రామంలో డ్రోన్ ద్వారా వరి పంటలో యూరియా, డిఏపి, ఇతర క్రిమి సంహారక మందులు వేసే విధానాన్ని తిలకించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రైతులు అధిక దిగుబడులు సాధించారని ఆయన ఆకాంక్షించారు. ఇక కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు సాంకేతికతను జోడించి వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని
పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, దీని దృష్టిలో పెట్టుకుని చిన్న పెద్ద రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. వ్యవసాయ రంగంలో కూలీల సమస్య అధికంగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని డ్రోన్లు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఆయన సూచించారు. భూమిలోని విస్తారమైన ప్రాంతాలను సమర్థవంతంగా కవర్ చేయడంలో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట ఆరోగ్యం, నేల పరిస్థితులు మరియు నీటి లభ్యత ఆధారంగా రైతాంగానికి అండగా నిలిచే డ్రోన్లు అందరూ కలిసికట్టుగా వినియోగించుకుని లాభసాటి వ్యవసాయంగా మార్చుకోవాలని ఎమ్మెల్యే రమణమూర్తి కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె శ్రీధర్ మాట్లాడారు. అంతకన్నా ముందు మబుగామ గ్రామంలో ఎమ్మెల్యే సొంత వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అరికట్టడం చాలా సులువైన పద్ధతి అన్నమాట. సో ఇలాంటి టెక్నాలజీ, అలాగే ఇప్పుడు పొటాష్ అప్లికేషన్ కొంతమంది చేయలేకపోతున్నారు. సో దాంట్లో మల్టీకే అని ఉంది మనకి. 1 కేజీ మల్టీకేలో దగ్గర మరి ఈ రోజున అది ద్రవ రూపంలో దొరుకుతుంది. అలాంటి మల్టీకేని కూడా మనం పొట్ట టైంలో పిచికారీ చేసుకుంటే ఇమీడియట్గా ఆ పొటాష్ వినియోగం కూడా మనకి రైతుకి పొలానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ డ్రోన్ తీసి కూడా మరి వాళ్ళు కూడా ఈ రైతులకి ప్రచారం చేస్తూ ఎక్కువగా సామూహికంగా రైతు చేపట్టేలాగా క్లస్టర్ స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ ఉన్నాయి. సో దాని ప్రకారం చేయాలి. ఉపాధి అందుతుంది, రైతుకు మేలు జరుగుతుంది. అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచితంగా యువతకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా డ్రోన్ మీద కూడా ఉచితమైన ట్రైనింగ్ అంగ్రో యూనివర్సిటీ ద్వారా కూడా వాళ్ళు ఒక ఫెసిలిటీ కల్పించారు. సో దాన్ని కూడా ఎంటర్ప్రీనర్స్ యువత కూడా ఉపయోగించుకొని ఈ ఫ్రీ ట్రైనింగ్ ప్లస్ ఫ్యూచర్లో మన డ్రోన్ కూడా సబ్సిడీ మీద ఇస్తున్నాం, 40% సబ్సిడీ మీద. సపోజ్ ఒక 8 నుంచి 10 లక్షలు ఉంటుంది డ్రోన్ అంటే. దాంట్లో రైతు సోదరులకి నా తాలూగా విజ్ఞప్తి, ఒక శాసనసభ్యుడిగా రైతుగా నేను ఏం మనం చేస్తున్నానంటే, ఈవేళ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం రాను మనకి కూలీల కొరత ఏర్పడుతుంది. రైతు కుటుంబాల నుంచి కానీ, కాకపోతే కూలీ కుటుంబాల నుంచి కానీ వ్యవసాయాన్ని విడిచిపెట్టి వేరే వృత్తుల్ని చేపట్టిన వల్ల చాలా సమస్యగా ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే యాంత్రీకరణకి మనం ముందు వెళ్ళాలి. దానిలో ఇప్పుడు డ్రోన్స్ అనేది ఒక విప్లవం ఈ దేశంలోన. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక విజనరీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ డ్రోన్స్ ద్వారా మనం చూస్తుంటారు, ఫ్లడ్స్లో కలిపి ఆఖరికి ఆహారాన్ని మంచినీరుని కలిపి ప్రజలకు అందించే కార్యక్రమం చూసాం. ఇవాళ ఈ డ్రోన్ల ద్వారా మనం పురుగు మందులు వాడడంలో, లేకపోతే ఏదైతే నానో యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ వాడడం ద్వారా మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళొచ్చునని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఈవేళ మనకి ఒక యూరియా బస్తా రావాలంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంది. అదే నానో యూరియా మనం వాడితే దాని ట్రాన్స్పోర్టేషన్ తగ్గిన వల్ల రైతు మీద దాని ఖర్చు కలిపి తగ్గే పరిస్థితి ఇవాళ ఉంది. అందువల్ల మనం నానో యూరియాని ఈ డ్రోన్ల ద్వారా వాడుకోవాలి రైతాంగానికి. డిఐపిని కానీ, పొటాషియం కానీ, అలాగే పురుగు మందులు. నేను ఉదాహరణకి మొన్న చెరుక్కి ఎర్రనల్లి వచ్చింది. నేను మామూలు స్ప్రేతో చేయించాలంటే కొట్టే మనిషి ముఖం మీదకి అది వచ్చి అతనికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. వెంటనే డ్రోన్ ద్వారా నేను స్ప్రే చేయించిన వల్ల ఆ ఎర్రనల్లిని కలిపి అరిగట్టించినాను. మనుషులు కలిపి ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాలేదు. అందువల్ల ఈ డ్రోన్ను ఉపయోగించుకొని ప్రభుత్వం కలిపి ఈ డ్రోన్ వినియోగం మీద మరి పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రాములు కలిపి చేపడుతూ, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాముల ద్వారా ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళకి ప్రభుత్వం ఈ డ్రోన్స్ కలిపి సబ్సిడీతో కూడుకొని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. అలాగే డ్వాక్రా గ్రూప్స్ కలిపి ఏవైతే స్వయం సంఘాలు ఉన్నాయో వాళ్ళకి కలిపి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ ద్వారా కలిపి వాళ్ళకి స్వయం ఉపాధి కలిపి ఇది వాడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో 57వ ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డైట్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం డైట్ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎస్టిఎల్ అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ మరియు డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వరిగేసి పాల్గొన్నారు. డైట్ కళాశాలలో ప్రతిష్ఠించిన భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైవ్ ప్రాక్టీస్ డెమోన్స్ట్రేషన్స్ లో పాల్గొని విద్యార్థులు ప్రతిభను మెచ్చుకున్నారు. ఇన్నోవేషన్స్ మరియు రీసెర్చ్ కొరకు డైట్ కళాశాల అందిస్తున్న సౌకర్యాలను కొనియాడారు. తదనంతరం డైట్ కళాశాల ఏపీ సెమినార్ హాల్ నందు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి భార్గవి మాట్లాడుతూ ప్రపంచంలో రష్యా తర్వాత భారతదేశం ఎక్కువ మంది
ఇంజనీర్లు అందిస్తుందని తెలిపారు. ఇక ప్రతి ఇంజనీర్ తమ కార్యనిర్వహణలో ఎన్నో అడ్డంకులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారతరత్న సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతరత్న అబ్దుల్ కలాం వంటి మహోన్నత ఇంజనీర్ల జీవిత ఉదాహరణలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డైట్ ఐఈఐ కన్వీనర్ వై హేమంత్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ కృష్ణనాగ్, సివిల్ ఇంజనీరింగ్ ఉపవిభాగాధిపతి గంగాధర గుప్తా, వివిధ ఇంజనీరింగ్ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నవ సమాజానికి ఆయువు పట్టుగా నిలిచే న్యాయ వ్యవస్థలు రాణించాలని భావిస్తున్న నేటి తరానికి న్యాయ విద్యా పరిషత్ లా కాలేజ్ ఆశాజ్యోతిగా నిలుస్తుంది. సమాజంలో న్యాయ వృత్తి పరంగా సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు లా కోర్సులపై ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించేలాగా కృషి చేస్తున్న లా కళాశాల మూట్ కోర్టును విశాఖలో నిర్వహించింది. ఇక ప్రత్యేకంగా కోర్టు నమూనాను తయారు చేసి కోర్టులో ఏ విధంగా న్యాయవాదులు వాదిస్తారో వారికి వివరించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా ఈ మూట్ కోర్టును నిర్వహిస్తున్నట్లుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా దాస్ తెలిపారు. 24 టీంలు ఈ మూట్ కోర్టులో పాల్గొంటున్నాయని, కేసుల వాదన సమయంలో న్యాయవాది, న్యాయమూర్తి వ్యవహరించే తీరు, ఎలాంటి అంశాలపై చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇలా కీలక అంశాలపై ఈ మూట్ కోర్టు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. Mrs. Deepika Das, Executive Director of NVP Law College. NVP Law College is very popularly known as Nyaya Vidya Parishad andi. ఇది మా ఫౌండర్ లేట్ శ్రీ ఎస్ అల్వదాస్ గారు 1980లో ప్రమోట్ చేశారు. అండ్ నౌ ఇట్ ఈస్ హెడెడ్ బై అవర్ కరెస్పాండెంట్ డాక్టర్ సుంకరి రవీంద్ర గారు. దిస్ ఇయర్ we are doing an Alvadas National Moot Court Competition 2024, where we have teams from all across the country. We have 24 teams who have come to the campus to participate in this prestigious event only. And not only that, this is a 2-day event. 14th September we have the preliminary rounds, and 15th September we have the semi-finals and finals, followed by the valedictory function. ఈ పర్టికులర్ మూట్ కోర్ట్ కాంపిటీషన్, ఎస్పెషలీ నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ ఎందుకు కాలేజెస్ మ్యాండేటరీగా కండక్ట్ చేయాలంటే, బికాజ్ ఇట్ గివ్స్ అ సిమ్యులేషన్ ఆఫ్ అ మూట్ కోర్ట్ ఎన్వైరన్మెంట్ అండి. సో దీనివల్ల స్టూడెంట్స్ టెన్ టు లెర్న్ యాక్చువల్లీ మోర్ ప్రాక్టికలీ యాజ్ టు వాట్ హ్యాపెన్స్ ఇన్ అ కోర్ట్ హాల్ ఎగ్జాక్ట్లీ. So that is why, in order to bring more confidence within the students, in order for them to understand how the procedure works in a court hall environment, that is why we encourage in organizing such events such as the Alvadas National Moot Court competition. Not only for outside college Sunday, it is a very big training ground for our own host college, that is NVP College, because when students are part of the organizing committee, they tend to understand every nitty-gritty, every procedure of how a moot court or how a court hall should be organized, and what are the parameters that are required to organize these kinds of competitions. So majorly to ensure that our students and outside participants also have a good experience, have a good training ground. Hence we have organized the National Moot Court Competition 2024, and one day we have planned a city tour also for all the participants only, and good accommodation has also been provided to all the participants, so that they have a very good experience of our city of destiny, Visakhapatnam, and may they come every year. So thank you so much. Law ki eppudu demand untadandi. No matter ఎంత ఇంజనీరింగ్ వచ్చినా, MBBS వచ్చినా, ఫార్మసీ వచ్చినా, ఏం వచ్చినా కూడా the demand for law never goes down, because we see that, especially because ikkada for the admission season, by the time even before the month of April or something, we finish our seats completely, management seats completely. So the demand for law is very high andi. And ippudu entante students have a wide variety of career opportunities in law. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఒక స్టూడెంట్ లా చదువుకుంటే లాయరే అవ్వాలి అనే నెసెసిటీ ఇప్పుడు లేదండి. దే క్యాన్ గో ఇన్ టు కార్పొరేట్ లా. సో దట్ ఈస్ వై వీ టెన్ టు ఆర్గనైజ్ ప్లేస్మెంట్స్. వీ మేక్ ప్లేస్మెంట్స్ ఆల్సో మ్యాండేటరీ ఫర్ లా కాలేజ్ స్టూడెంట్స్. ఉత్తి మన మేనేజ్మెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాకుండా లా స్టూడెంట్స్ కూడా వీ హ్యావ్ మేడ్ ప్లేస్మెంట్స్ మ్యాండేటరీ
because meeku 80% of a classroom wants to go in for corporate law. So they have many career opportunities. Only entante students ki manam we have to inform them as to what are the grounds, what are the career opportunities that are available in the field of advocacy. అనకాపల్లి నందు వెంచేస్తున్న శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామి సన్నిధిలో నదీ రూపంలో కొలువైనటువంటి శారదామాతకి గంగాహారతి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ముందుగా ప్రధాన అర్చకులు మొదట గణపతి పూజ, శివాభిషేకం, అనంతరం గంగమ్మ తల్లి పూజలు నిర్వహించారు. అనకాపల్లి మొట్టమొదటిసారిగా సరదాగా నదికి గంగమ్మ హారతి ఇవ్వడం జరిగింది. ఇక ప్రధాన అర్చకులు ఈ గంగమ్మ హారతి భక్తులు అధిక సంఖ్యలో అనంతరం తీర్థ ప్రసాదాలు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడ్డా బోయిన నారాయణరావు, బుద్ధా భగవాన్, పలకా కాసులు, జామి రామయ్య, కర్రి జగ్గా అప్పారావు, జట్టి సూరిబాబు, బర్ని కానరసింగారావు, ప్రధాన అర్చకులు సాలిగ్రామ రఘుబాబు, సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం మహిళా కన్వీనర్ కొణతాల రత్నకుమారి, జడ్పీటీసీ వైస్ చైర్మన్ బీసెట్టి వరాహ సత్యవతి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయకుని పాలాభిషేకం. పార్వతీపురం పట్టణం వినాయకుడికి దగ్గర శ్రీ జనానికి రామభజన మందిరి కోలాట పాటలు అలరించారు. ఇక సీతానగర మండల కేంద్రంలో వెలమవారి వీధిలో శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ సిద్ధి వినాయకునికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేశునికి పాలు, పెరుగు, వివిధ రకాల పళ్ళు, రసాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వెలమవారి వీధి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరలపాడు మండలం జుజ్జూరు గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో గత 25 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన ఏజెన్సీగా పనిచేస్తున్న జాన్ బీని టీడీపీ నాయకుల కుమ్మక్కై విధులను తొలగించారని సిఐటియు నాయకురాలు ఏ కమల మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాన్ బీని తక్షణమే విధుల్లోకి తీసుకోకపోతే మధ్యాహ్న భోజన కార్మికులను కలుపుకుని పాఠశాల దగ్గర పెద్ద ఎత్తున ఆలోచన చేస్తామని తెలియజేస్తూ పాఠశాల విద్యార్థులను తీసుకుని పాఠశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కేవలం టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. జాన్ బీని విధుల్లోకి తీసుకున్న పోతే వైసీపీని పట్టపగలే వైసీపీకి పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులకి సరైనది కాదు. మీ వైఖరి మార్చుకోండి. మీ వైఖరి కనుక మార్చుకోకపోతే వైసీపీ ఓడిపోయింది, మా టీడీపీ గెలిచిందంటున్నారు కదా. టీడీపీ గెలవడానికి కారణం ఏంటి? ఇలాంటి కక్ష సాధింపు చర్యలు తీసి మా వాళ్ళు వచ్చారు, మా వాళ్ళే పెట్టుకుంటామని తప్పుడు చర్యలు తీసుకోబట్టే టీడీపీని ఓడించి జనాలు పక్కన పెట్టారు. మీకు కత్తిరించి మిమ్మల్ని పట్టం కట్టి కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంట? ఏం నిధులు జేసీఐ శ్రీకాకుళం వారోత్సవాల్లో భాగంగా స్థానిక రాయల్ ప్లాజాలో సమాజ సేవకులను, సంఘ సేవకులను జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షులు బెందాళం వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి కొంక్యాన వేణుగోపాలరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగి నాయుడులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీఐ వ్యవస్థాపకులు జామి భీమశంకర్, పైడి సింధూర, లయన్స్ హర్షవల్లి, అధ్యక్షులు హారిక ప్రసాద్, ట్రాఫిక్ జామ్ శ్రీను, వాకర్ సెంటర్ నేషనల్ ఎలక్ట్రికల్ గవర్నర్ కొంక్యాన మురళీధర్, పూర్వ గవర్నర్ ఇందిరా ప్రసాద్, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రవిశంకర్ దేవి ప్రసాద్, యోగా టీచర్ తాంగి స్వాతి, నాగలక్ష్మి, జేసీతో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ మెయిన్ సంస్థ, శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ గ్రీన్ సిటీ ప్రెస్టీజియస్ ఈవెంట్ జేసీ వారోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు చేసుకుంటాము. అందులో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులకు, సమాజ హితులకు, సమాజ స్నేహితులకు, సమాజ సన్నిహితులకు అవార్డులు ఇవ్వడం మాకు రివాజు. ఆ అవార్డులో భాగంగా ఈరోజు కీర్తి చక్ర అవార్డు తీసుకుంటున్న వ్యక్తికి, వాళ్ళ అమ్మకి, నాన్నగారికి మేము గౌరవించి మాకెంతో గౌరవాన్ని పెంచుకున్నాము. ఆ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా వ్యక్తి కావడం మన శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణం. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఎప్పుడు కూడా, ఈ భారతదేశంలో పుట్టడం మా అదృష్టం అని. ఈ శ్రీకాకుళం జిల్లాలో పుట్టడం మన అదృష్టంగా నేను భావిస్తూ వారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, నమస్తమాన్ని తెలియజేస్తూ ఇలాగే సేవా నిరతి, దేశభక్తి పెంపొందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు జేసీఐ వారోత్సవాల భాగంగా మేము గ్రాండ్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అందులో భాగంగా చాలా గర్వపడే విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి మల్ల రామ్ గోపాల్ నాయుడికి
ఒక తల్లిదండ్రులైన కీర్తి చక్ర అవార్డు గ్రహించినటువంటి రామ్ గోపాల్ నాయుడు యొక్క తల్లిదండ్రులని మేము ఘనంగా సత్కరించుకున్నాం. అది మన జిల్లాకే ఆనందదాయకంగా చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ విద్యార్థులకి అంటే స్కూల్లో ఉన్నటువంటి ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకి ప్రతిభా పురస్కార్ అవార్డు, అదే జిల్లాలో ఉండేటువంటి బిజినెస్ పీపుల్స్ని ఎంపిక చేసి ఒక 10 మంది వరకు బిజినెస్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెల్యూట్ టు ద సైలెంట్ స్టార్స్ అని చెప్పేసి వివిధ రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులను కూడా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జేసీఐ సభ్యులందరికీ, జేసీఐ ఫౌండర్ ప్రెసిడెంట్ జామి భీమశంకర్ గారు, కొంక్యాన వేణు గారు, కొంక్యాన మురళి గారు, జోగినాయుడు గారు, ఇంకా తమ్మినేని ఉషారాణి చైర్పర్సన్ మాకు సహాయ సహకారాలు అందించిన తమ్మినేని ఉషారాణి గారు, మధుబాబు గారు, ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరి సహాయ సహకారాలతోనే అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం గంగినేని గ్రామంలో పర్యటించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మైలవరం నియోజకవర్గంలో 10 మంది మృతి చెందగా 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తామని, మైలవరం నియోజకవర్గంలో 60,000 కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ చేస్తామన్నారు. అన్నదాతలను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మైలవరం నియోజకవర్గంలో వరద బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక చొరవ చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్కి, నాదెండ్ల మనోహర్కి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జిరి సృజనాకి తన నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 17వ తేదీ నుంచి వరద తీవ్రత వల్ల నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. మైలవరం నియోజకవర్గంలో 10 మంది మృతి చెందగా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారన్నారు. ఇక మైలవరం నియోజకవర్గంలో వరద బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక చొరవ చూపించిన నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, నాదెండ్ల మనోహర్కి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజనాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా అండగా నిలబడతా ఉన్నారు. మన నియోజకవర్గంలో దాదాపుగా 60,000 పైచిలుకు కుటుంబాలకి ఈరోజు రేషన్ ఇస్తా ఉన్నాం. ఇవ్వటం పూర్తయింది. విజయవాడ రూరల్ మండలం కావచ్చు, ఇబ్రహీంపట్నం మండలం కావచ్చు, ఇటు మైలవరం, జీకొండూరు మండలాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ముంపు గ్రామాలన్నిటికీ కూడా, అట్లాగే ఇప్పుడు దుగ్గిరాలపాడు నుంచి కొద్ది కుటుంబాలు నీట మునిగితే ఆ కుటుంబాలకు కూడా ఈరోజు రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెల్లదేవరపాడు గ్రామానికి సంబంధించి. అట్లాగే ఈ వర్షాలు, వరదల వల్ల కొంతమంది కుటుంబ సభ్యులు కోల్పోయారు. వాళ్ళు అకాల మృత్యువాత పడిన వాళ్ళకు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా అందిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు గంగినేని గ్రామంలో చనిపోయిన ఒక కుటుంబ సభ్యుడికి, ఆ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా గ్రామాలు మైలవరం నియోజకవర్గ యావత్తు ఒక 10 మంది దగ్గర చనిపోయారు. వాళ్ళందరికీ కూడా 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా ఉంటుంది. పంట పొలాలు మునిగి పంటలు నష్టపోయిన రైతాంగానికి కూడా ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా నష్టపరిహారం, అలాగే ముంపులో మునిగి బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, విలువైన సామాన్లు కోల్పోతే వాటికి కూడా కొంతమేర ప్రభుత్వం ఆదుకునే దానికోసం, సాయం ఇచ్చేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కష్టకాలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ గడిచిన 15 రోజులుగా, 13-14 రోజులుగా నిరంతరం వరదలో అవస్థలు పడుతున్న ప్రజల్ని కాపాడటానికే పనిచేసాం. అట్లాగే నేను కూడా గడిచిన 14 రోజులు బట్టి ఉదయం నుంచి రాత్రి దాకా ఇదే కార్యక్రమంలో ఉన్నాను. పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడతా ఉన్నాయి. మన నియోజకవర్గానికి వచ్చిన ఈ కష్టాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే ఈ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా రేషన్ కిట్లు కావచ్చు, చనిపోయిన వాళ్ళకి తక్షణం పరిహారం ఇచ్చి ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అట్లాగే మన జిల్లా కలెక్టర్ సృజన గారి గురించి చెప్పుకోవాలి. ఆవిడ చిన్న వయసులో కలెక్టర్గా మన జిల్లాకు వచ్చి, నేను ప్రభుత్వాధికారులు కొద్దిగానే ఇది చేస్తే కాదు, మనం వర్షాలు వరదల వల్ల విపరీతంగా నష్టపోయిన కుటుంబాలకి అండగా ఉండాలని చెప్తే వెంటనే స్పందించిన సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారికి, అట్లాగే మన జిల్లా కలెక్టర్ సృజన గారికి కూడా మీ తరఫున, మైలవరం నియోజకవర్గం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా చివరికంట మీకు అన్ని రకాలుగా గ్రామ నాయకత్వాలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.
సబ్బవరం మండలం పరిధిలో గల జీవీఎంసీ 88వ వార్డు అజనగిరి నంగినారపాడు గ్రామంలో సిద్ధి వినాయక యూత్ సభ్యులు ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచుకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ భక్తిభావంతో యువత ముందుకు వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో యూత్ వినాయక నవరాత్రుల మహోత్సవాలు నిర్వహించడం విశేషమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆ గణనాథుడు ఆశీస్సులు అందించి రాష్ట్రాన్ని స్వరతో ముఖాభివృద్ధితో నడిపించాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు వినాయకుడు చల్లగా చూడాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలాగా చూడాలని ఈ సందర్భంగా గణేష్ ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణ, న్యాయవాది 88వ వార్డు కార్పొరేటర్ ముల్లి ముత్యాలు, జనసేన సీనియర్ నాయకులు బలిరెడ్డి అప్పారావు, కంచిపాటి రాంబాబు, గళ్ళా శ్రీనివాస్, కల్లేపల్లి ఏర్నిబాబు, బొడ్డపల్లి సూరిదేముడు, బండపల్ల శ్రీనివాసరావు, కర్రి హనుమంతరావు, మాటూరి కనకరాజు, గవర అప్పారావు, కర్రి కనకరాజు, పెద్దాడ రమణమ్మ, గొర్లె కుమార్, సిద్ధి వినాయక యూత్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన నంగినారపాడులో జరుగుతున్న ఇక్కడ యువత ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు అన్న సందర్భం కూడా ఉంది. అనేక ప్రాంతాల్లో మన నియోజకవర్గాల్లో భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు, అన్న సందర్భంలో ఒక పండుగలాగా రోజు రోజు చేస్తూ ఉన్న యువతని ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి కోరినవన్నీ ప్రసాదించాలని చెప్పి, ఏ విఘ్నాలు లేకుండా సాఫీగా అన్ని పనులు జరగాలని, ఏదైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ రాష్ట్ర సర్వముఖోపవృద్ధిని భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్లో ఇది పెట్టడం జరిగింది. 7వ తారీఖున పంపెట్టడం, ఈరోజు అన్న సందర్భం అనుకు కూడా ఇవాళ జరుగుతుంది. ఇది కొత్తగా ఈ సంవత్సరం ఐస్ వరల్డ్ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఉయ్యాల్లో వినాయకుడిని పెట్టడం జరిగింది. 9 రోజులు అన్న సందర్భం ఈ సంవత్సరం ఇంకా డిఫరెంట్గా మేము ట్రై చేయాలని చెప్పి ఐస్ వరల్డ్ ఉయ్యాల వినాయకుడిగా మేము ట్రై చేస్తున్నాం సార్. నాయుడు అలాగే మా గ్రామానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు వినాయకుడి ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకుంటాం. ఈ ఘనంగా చేసుకునే కార్యక్రమాలకి మన ఎమ్మెల్యే గారిని, అలాగే మన నాయకులు, రాజకీయ నాయకులు, అలాగే మన ఊరి పెద్దలు, గ్రామ ప్రజలు, మన యూత్ అందరితో సమక్షంలో చాలా ఘనంగా మనం మనకు జరుపుకుంటాం. పేరు వచ్చి సక్కిరెడ్డి సురేష్. శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఎప్పుడు జరగని ఈ సంవత్సరం ఇంత ఘనంగా, ఇంత హైలైట్గా చేయడం కారణం నేను, పెద్దలు, గ్రామ పెద్దలు, నెక్స్ట్ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలోనే ఇంత ఘనంగా ఈ సంవత్సరం ఉయ్యాల వినాయకుడిని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పెందుర్తి ఎమ్మెల్యే అయినటువంటి పంచుకర్ల రమేష్ బాబు గారు ఇచ్చేశారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత అలా సపోర్ట్ చేసినా మాకు మీడియా వాళ్ళకి, నెక్స్ట్ అలాగే పెద్దలకి, నెక్స్ట్ యువతాతులు ఈ రోజుతో ముగిపోయింది. కావున ఈరోజు అనుకున్న మహోత్సవం, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్నసందర్భన కార్యక్రమం కూడా పెట్టాం. కావున భక్తులందరూ కూడా చాలా ఘనంగా విచ్చేశారు. వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు సిద్ధి వినాయక విశాఖపట్నంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సింహాచలం అప్పన్న కాలనీ సమీపంలో గల బాలాజీ హిల్ వ్యూ ఎంక్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ 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 సిద్ధి వినాయక పూజా మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయక చవితి ప్రారంభం నుండి ప్రతిరోజు అపార్ట్మెంట్ పిల్లలచే వివిధ రకాల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత వారం రోజులు నిర్వహించిన వేడుకల్లో పిల్లలు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను ఆహ్లాదం కలిగించారు నిర్వాహకులకు తెలిపారు. ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వనకుమార్, కార్యదర్శి పరికుమార్, కోశాధికారి మంజునాథారెడ్డి, ఉపాధ్యక్షుడు కుమార్, సహాయ కార్యదర్శి సత్యప్రసాద్, మాజీ అధ్యక్షుడు డివిఎస్ రామరాజు, టి రమణమూర్తి, విష్ణుమూర్తి, రాగసుధ, ఉషారాణి, సత్య పాల్గొన్నారు.
అక్కడుండు. ఎవరున్నారు ఇక్కడ ప్రెసిడెంట్? మాట్లాడతలేను. వీళ్ళు ఒకసారి బైక్ తీసుకున్నాం. ఆన్లైన్ సాయంత్రం దీంట్లో వినాయక చవితి ఉత్సవాలు 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించాం. దాంట్లో ప్రతిరోజు 2 పూట్ల పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు టిఫిన్లు, అల్పాహారాలు అన్నీ ఇస్తూ మొత్తం అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే కుటుంబంలో ఈ ఉత్సవాలను జరుపుకున్నాం. ఈ రోజు నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చెప్పండి. బాలాజీ హిందూ ఎన్క్లేవ్ అసోసియేషన్ తరఫున ఇది 3వసారి వినాయక చవితి ఉత్సవాలు జరగడం. ఈ 3వసారిలో ఈసారి 7 రోజుల కార్యక్రమం జరిగింది. నేటికి 7వ రోజు. నేడు నిమజ్జనోత్సవం. నేటితో కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం. నేటి దాకా నిత్యం స్వామివారికి దీప నైవేద్యాలతో సహా ఉదయం సాయంత్రం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 300 కుటుంబాలు నిత్యం పండగ వాతావరణంలో వినాయక చవితి అంటే ఏంటో చుట్టుపక్కల జనాలందరికీ కూడా తెలిసే విధంగా ఈ పండుగని నిర్వహించాము. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ముందుగా ఇంకెక్కువ చేస్తాం. బాలాజీ హిందూ తరఫున నేటితో ఉత్సవాలని పూర్తి చేసుకుంటున్నాం. ఈవినింగ్ బాలాజీ హిందూ ఎంక్లేవ్ అప్పన్నపాలెంలో వారం రోజులు మన వినాయక చవితి ఉత్సవాలు జరిపారండి. అందరూ వివిధ కార్యక్రమాలు జరిపాము. మొదటి రోజు నుంచి ఫస్ట్ రోజు క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిపాం. సెకండ్ డే మన ఇన్నోస్ టాలెంటెడ్ మొత్తం BHEలో డిఫరెంట్ టాలెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నారు. అందులో నేషనల్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా డిఫరెంట్ కార్యక్రమాలు చేయించాం. అలాగే సోమవారం సంస్కార భారతి వారిచే భజన బృందం ప్రోగ్రాం పెట్టించాం. అలాగే వివిధ యూనివర్సిటీస్ నుంచి భక్తి కీర్తనలు పాడే వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి భక్తి కీర్తనలు పెట్టాం. నెక్స్ట్ డే వచ్చేసి యాక్చువల్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేశాం. మంచి ఈవీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ తరఫున. నెక్స్ట్ అలాగే నిన్న మళ్ళీ సేమ్ ఇన్నోస్ టాలెంటెడ్లో ఒక అష్టలక్ష్మి ప్రోగ్రామ్ అనేది చాలా BHE కుటుంబ సభ్యులందరూ కలిసి చేశారు. అదొక చాలా వినూతమైన ప్రక్రియ. అసలు చాలా బాగుంటుంది. అసలు ఆ ప్రోగ్రామ్ చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. ఈరోజు నిమజ్జన కార్యక్రమం అన్నప్రసాదం, సాయంత్రం నిమజ్జన కార్యక్రమం, లడ్డూ వేలం అన్నీ ఉంటాయి. ఉత్సవాలు బాలాజీ మహోత్సవముగా జరపబడేవి. సాంఘికంగా జనాలందరూ ఏకమయ్యారు. ఆర్థికంగా సహకరించారు. సామాజికంగా మంచి ఉత్సాహాన్ని కల్పించారు. ఆధ్యాత్మికంగా పూజలు జరిపి దేవుని యొక్క కృపకు అందరూ పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాగా జరుగుతున్నాయండి. 7 days నుంచి అందరూ కలివిడిగా అందరూ ప్రసాదాలు తీసుకొచ్చి అన్న సమారాధన ఉంటుంది కూడా. ఈరోజు అనుకు స్వామివారిది అందరూ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము. 7 రోజుల నుంచి అండి మేము ఇక్కడ గణపతిని ఆరాధన చేసుకుంటాం పోయిన వారి నుంచి. కాకపోతే మా 3 సంవత్సరాలు పెట్టి భక్తులు పెట్టిన నుంచి మేము బాగా చేసుకుంటున్నాం. అప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మాత్రం జనాలు బాగా వచ్చి అప్పుడు 3 రోజులు 5 రోజులు పెట్టేవాళ్ళు. ఈ సంవత్సరం 7 రోజులు పెట్టాం. ప్రసాదాలు ఉదయం పూజ, సాయంత్రం పూజ కమిటీ వాళ్ళు ముందుగా నిర్ణయించుకొని పూజలు చేయించుకుంటున్నాం అందరూ. తర్వాత సాయంత్రం అల్పాహారం, తర్వాత ప్రోగ్రాలు ఉంటున్నాయి. మా పిల్లల బాలహీ గుర్తులో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలు కూడా పాటలు చక్కగా నేర్పిస్తున్నారు. ఆ తగ్గట్టుగా పిల్లలు నేను అష్టలక్ష్మిది చేశారు. ఫస్ట్ రోజునేమో నా కృష్ణుడు గణపతి శివుడు ఎలాగా దర్శనం చేసుకున్నాడు, ఎంత పార్వతి పరమేశ్వరుని చుట్టూ సృష్టి మూర్తంత్రానికి చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క అవగాహన కల్పించి ప్రథమంగా గణపతిని
మెయిన్గా పెట్టేసి చక్కగా చేశారు. అది కూడా చాలా బాగుంది. ఆ కార్యక్రమం కూడా చాలా మంది మన చిన్న చిన్న కార్యక్రమాలు అవి చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. బయటికి వెళ్ళకుండా అన్నీ కూడా మాకు అన్నీ మా బాలాజీ హిల్స్లోనే పెట్టారండి కూడా మాకు బాగా చేశారు. ఆ తర్వాత మాకు ఇక్కడ భగవద్గీత అనేసి విష్ణు సహస్రం అని లలిత అని కుంకుమ పూజలు కూడా మన మంగళవారం నాడు చేశారండి. కుంకుమ పూజలు అవి కూడా మేము బాగా చేయించుకుంటున్నాం కూడా బాగా. మాకు ఆ స్వామి అనుగ్రహం ఉంది. ఇంకా ముందు ఇంకా 7 రోజులు అయింది. ఇంకా ఎక్కువగా చేసుకున్న ఆ స్వామి నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా దేదీప్యమానంగా కొనసాగుతున్న వినాయక చవితి నవరాత్రుల మహోత్సవ వేడుకలు. మంగళగిరి మెయిన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు నిర్వహించిన మంత్రి నారా లోకేష్. రానున్న రోజుల్లో సారూరులో శ్యామలాంబ తల్లి పండుగ ఘనంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్న మంత్రి గుమ్మడి. వచ్చే సంవత్సరం మేలో లేదా ఏప్రిల్లో ఖచ్చితంగా పండుగ నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేసిన సంఘారాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్న నర్సన్నపేట ఎమ్మెల్యే బంకు. డ్రోన్ ద్వారా వరి పంటలో యూరియా, డిఏపి, ఇతర క్రిమి సంహారక మందులు వేసే విధానాన్ని తిలకించిన రమణమూర్తి. అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డైట్లో ఘనంగా ఇంజనీరింగ్ దినోత్సవ వేడుకలు. విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్టీఎల్ అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ మరియు డైరెక్టర్ డాక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.